పోతిన మహేష్ వైసీపీలో చేరబోతున్నారు. అయితే వైసీపీలో చేరే ముందు ఇంతకాలం ఆయన దేనికోసం అయితే ఎదురు చూశారో పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి బుజ్జగింపు రాలేదు. పవన్ కళ్యాణ్ నుంచి కనీసం ఫోన్ కూడా రాలేదనేది. కానీ ఒక కబురు అయితే వచ్చిందంట ఒక వ్యక్తి ద్వారా. ఒకసారి ఆలోచించుకోవాలి. వైసీపీలో చేరే ముందు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, వీరాభిమానిగా, జనసేన ఒక జన సైనికుడిగా కంటిన్యూ చేసి అదే పార్టీని తిట్టి ఇప్పుడు మళ్ళీ వైసీపీలో చేరడం ఎంతవరకు సమంజసం అని. కాకపోతే అప్పటికే ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఆయన వైసీపీలో చేరబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కండువా కప్పుకోబోతున్నారు అనుకున్న టైంలో ఖచ్చితంగా పోతున్న మహేష్ ద్వారా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం ఉంటుంది కూటమికి. ఎందుకంటే అక్కడ సుజనా చౌదరి బరిలోకి దిగుతున్నారు. నాన్ లోకల్ పొలిటీషియన్గా ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోతున్న మహేష్ లాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా గెలుపు కష్టమని భావించే ఈ తరహా